ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. ఆంధ్రప్రదేశ్ నుంచి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు తరిమి కొట్టాలని ప్రభుత్వం పనిచేస్తోంది. అందుకోసం ఈగల్ అనే కొత్త పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈగల్ కార్యకలాపాలు త్వరలోనే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయి. గంజాయి అనే మాట రాష్ట్రంలో వినపడకూడదని లక్ష్యంగా ఈగల్ పనిచేయనుంది. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా స్మగ్లర్స్ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టబడింది. సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉండగా రామభద్రపురం మండలంలోని కొట్టకి చెక్ పోస్టు వద్ద ముగ్గురును అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రం పాడువ నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్టుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మెరుపుదాడి చేసి రవాణాను అడ్డుకున్నారు. బొలెరో, టాటా మ్యాజిక్ వాహనాల్లో 30 సంచులతో 810 కిలోల గంజాయిని పాచిపెంట మండలం వరకు తీసుకొచ్చారు. అక్కడ గంగవరం పోర్టు నుంచి బొగ్గులోడుతో సాలూరు వైపు వస్తున్న లారీలో గంజాయి నెక్కించారు. పైన బొగ్గుల బస్తాలు కప్పుంచారు. కొట్టకి చెక్ పోస్టు వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ కె నారాయణరావు, ఎస్ఐ వెలమల ప్రసాద్, పోలీస్ సిబ్బంది లారీని తనిఖీ చేయగా 40 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది. ఈ కేసులో మధ్యప్రదేశ్ కు చెందిన లారీ డ్రైవర్ హుకుం సోలంకి, అతని కుమారుడు అనిల్ సోలంకి, ఒడిశా రాష్ట్రం కోరాపుట్ కు చెందిన జ్యోతి భూషణ్ బెహరాను అరెస్టు చేసి సాలూరు కోర్టులో హాజరుపరిచినట్లుగా డీఎస్పీ తెలిపారు. బొలెరో, టాటా మ్యాజిక్ వాహనాల్లో వస్తున్న కొంతమంది పరారయ్యారు. 3 వాహనాలతో పాటు 4 సెల్ ఫోన్లు, 7,405 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు స్మగ్లర్స్ సినీ ఫక్కీలో ప్లాన్ వేస్తున్నారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పుడు దొరికిన ముఠా కూడా అదే తీరును పాటించింది. బొలెరో వాహనానికి పోలీస్ నెంబర్ ప్లేటు, టాటా ఎస్ మ్యాజిక్ వాహనానికి ఫేక్ నెంబర్ ప్లేట్లను అమర్చి గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ ముఠా వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయనగరం వైపు వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ రాజస్థాన్ వైపు పంపించడానికి, వరంగల్ వైపు పంపించడానికి లారీల్లోకి మార్చడం జరుగుతుంది. ఇది ఎంఓ వాళ్ళు చేసే ఎంఓ అది. సో హైవే ఏదైతే విజయనగరం వైపు నుంచి వైజాగ్ హైవే ఉందో అక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అనమాట 318 కేజీలు ఉంది గంజాయి, సుమారుగా 5 లక్షలు విలువ చేస్తుంది.